సో ఈ హైడ్రాలో చూసుకున్నట్లయితే రంగనాథ్ గారిని అయితే ఇప్పుడు హైకోర్టు అయితే చాలా సీరియస్ గా ఉన్నట్లుగా కనిపిస్తోంది. సో హైకోర్టు సీరియస్ అయ్యేది ఓన్లీ రంగనాథ్ పైన లేకపోతే ఓవరాల్ హైడ్రా పైన? నిజంగా కూడా అధికారులు అంటే చట్టాలకు లోపడి ప్రజల సౌకర్యార్థం ఆ చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత అధికారులకు ఉంటే ప్రభుత్వానికి ఉంటుంది. కానీ ఇక్కడ అనేక మార్లు హైకోర్టు మందలించిన తప్పుల్ని గుర్తించి వాటి విషయం ఆన్సర్ అడిగిన ప్రభుత్వం దగ్గర నుంచి కానీ, ప్రత్యేకించి ఏవి రంగనాథ్ గారి నుంచి కానీ ఎటువంటి ఒక పాజిటివ్ రెస్పాన్స్ రాకపోవడం, యథావిధిగా అటువంటి తప్పులు చేసుకోవడం, ఇదంతా కూడా అహంకారానికి నిదర్శనం. మాకన్నా ఎక్కువ ఏమున్నారులే, నాకు ముఖ్యమంత్రి గారు సపోర్ట్ చేస్తా ఉన్నారు, నేను చేసి చూపిస్తాను, ఏదైతే అది చేసి చూపిస్తానో వారి కళ్ళల్లో ఆనందం చూడాలి సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క కళ్ళల్లో అనే ఒక అహంకారంతో ఆత్మవిశ్వాసంతో ఈ రకంగా విచ్చలవిడిగా చేస్తా పోతా ఉన్నారు. ఇప్పుడు ఆ యొక్క పిటిషన్లలో బలం లేకుంటే, లాజికల్ స్ట్రెంగ్త్ లేకుంటే 63 కేసులు రిజిస్టర్ కావడం అంటే, కోర్టు ధిక్కార నోటీసులు ఇచ్చి రిజిస్టర్ చేయడం అంటే మామూలు విషయం కాదు. రమయ్య గారు, హైకోర్టు పిలిపియడం ఏంది, మందలించడం ఏంది, టైం అయిపోయిన తర్వాత నథింగ్ రూమ్ హ్యాస్ టు కమ్ టు రాష్ట్ర హైకోర్టు అని చెప్పడం ఏంటి? వీరు పదిరెక్కుడు పోయి పోవడం, అటెండ్ కావడం ఏంటి? లేకుంటే అడ్వకేట్ జనరల్ గారు కూడా డిఫెన్స్ లో పడ్డం ఏంటి? ఇవంతా ఏంటి? మీరు చేసిన తప్పులే కదా. అవకాశం ఇస్తున్నారు, కోర్టులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు. డెఫినెట్ గా ప్రభుత్వ ఆస్తులను రక్షించాలి. దాంట్లో ఎవరు సెకండ్ థాట్ ఉండదు. ఎవరు కూడా సపోర్ట్ చేయరు. కబ్ చేసుకొని సర్కార్ భూములు అనేక రోజుల నుంచి ఉన్నారు కాబట్టి ఉండనివ్వండి. సర్కారు భూముల్లో ఇవాళ ఉంటారు, తెల్లారి ప్రైవేట్ భూముల్లో కూడా ఎవరైనా బలం ఉండాలి, అందరూ కబ్ చేసుకుంటారు. వదిలేస్తారా? చట్టాలన్నీ గౌరవించాల్సిన బాధ్యత, ప్రజల యొక్క పరిపాలనలో ఎటువంటి ఒక లోపాలు లేకుండా మీరు రక్షించాల్సిన బాధ్యత, పరిపాలించే బాధ్యత మీరు. కానీ మీరే డిఫెన్స్ లో పడి క్షమాపణ కోరేటువంటి పరిస్థితి వస్తే ఇంకెవరు చేయాలి? మనిషే కదా ఆచరించేది, అమలు చేసేది, చట్టాన్ని అమలు చేయాల్సింది. కాబట్టి ఇది చాలా అవమానకరమైన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రత్యేకించి ఏవి రంగనాథ్ గారికి. ఇది హైకోర్టు వారి మాటల్ని సీరియస్ గా తీసుకొని హైకోర్టు వారు చెప్పినట్టుగా అమలు చేయాల్సిందే, ఆ ఆదేశాన్ని పాటించాల్సిందే. మళ్ళా కొత్త కమిషనర్ ని అపాయింట్ చేసి అప్పీల్ పోకుండా మీలో నిజాయితీ కనుక ఉంటే, తప్పుల్ని మీరు క్షమాపణ కోరినారు కాబట్టి యు ఆర్ అడ్మిటింగ్ దట్ యు హావ్ కమిటెడ్ సో మెనీ మిస్టేక్స్. సో ఇప్పటికైనా వాటి విషయాల్లో అప్పీల్ గురించి మళ్ళీ సెకండ్ థాట్ లేకుండా మీరు రీప్లేస్ చేయండి. ఈ యొక్క హైదరాబాదే కాదు, ప్రైవేటు సర్కారు భూములు, ప్రాపర్టీలు అన్ని కూడా రక్షించాల్సిన అధికారం చట్టంతో మిస్యూజ్ చేసి, చట్టబద్ధంగా మిస్యూజ్ చేసి కాపాడడం కాదు. చట్టబద్ధంగా న్యాయ పక్షంగా నిలబడి ఆ యొక్క ప్రాపర్టీని రక్షించాలి తప్ప ఈ రకంగా హరాజ్ చేయడం కాదు. ఇంకో విషయం రమ్య గారు, అనేక మార్లు మేము నోటీస్ ఇచ్చామని చెప్పుకుంటా ఉంటాం, అనేక డిబేట్లలో మాట్లాడుతాం. ఆయన ఒక పొలిటికల్ లీడర్ తయారు. మేము నోటీస్ ఇచ్చినాం. ఏం నోటీస్ ఇచ్చినారండి? 15 days నోటీస్ ఇచ్చినామంటారు. యాంటీ డేట్, రెట్రాస్పెక్టివ్ డేట్ వేసి ఒక్కరోజు ముందు ఇచ్చినట్టుగా ఇచ్చి తెల్లారి కూల్చేస్తారు. దట్ టు సాటర్డే సండేస్. వెన్ ఎవర్ సాటర్డే అండ్ సండే కమింగ్, అప్పుడు ఈ యొక్క రిసార్ట్ అటాక్ చేస్తుంది. న్యాయందే ఇక్కడిది, చట్టం ఇక్కడ 15 రోజులు నోటీస్ అన్న 10 రోజుల ముందు ఇవ్వండి. మీరు మీ లీగల్ ఉన్నది. అనేక మారు ఇంతకుముందు చెప్పడం జరిగింది, ఒక్కసారి 2 సార్లు నోటీస్ ఇవ్వడం జరిగింది, మీరు ఖాళీ చేయండి అని చెప్పి చేయాలి, యాక్షన్ తీసుకోలేదు. అంతకు ముందు వారు ఆ పొజిషన్ అపార్ట్మెంట్ల మాటకు వస్తే, అపార్ట్మెంట్ కట్టినప్పుడు అధికారులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నట్టు? ఎన్ని డిపార్ట్మెంట్, 7 డిపార్ట్మెంట్స్ కమక్రాస్ కావాలి ఆ ఫైల్ మూవ్ కావాలంటే. అవన్నీ కన్స్ట్రక్షన్, బిల్డప్, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ దాకా రావాలంటే మీరు ఏం చేసినట్టు? మొత్తం కట్టేంత వరకు ఒక ఆఫీసర్ సస్పెండ్ అవుతున్నా. ఇవాళ కొత్తగా హై రైజ్ బిల్డింగ్ నడుస్తా ఉన్నాయి అక్కడ బేగంపేటలో, 17 floor బిల్డింగ్ అనుకుంటాను, ప్రదీప్ కన్స్ట్రక్షన్ వాళ్ళది. సర్కార్ ల్యాండ్ ఇప్పుడు చెప్తా ఉన్నారు, ఇప్పుడు సర్వే చేస్తే
అది బఫర్ జోన్లకు వస్తుంది, కొంత ఆ చెరువు దాంట్లో వస్తుంది అని చెప్పేసి కూలగొడతాము. ఎందుకు కూలగొట్టద్దు నోటీస్ ఇచ్చినట్టు చెప్తా ఉన్నారు. ఎంత పెద్ద టవర్ అది, హైరాజ్ బిల్డింగ్. ఎంతమంది దాన్ని కట్టడాన్ని చూసి విశ్వసించి మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉందని చెప్పేసి భావించి డబ్బులు కట్టి ఉంటారు. వాళ్ళ ఆ కుటుంబాలు ఏం కావాలి డబ్బులు కట్టిన వాళ్ళు? వాళ్ళకు మీరు రీకాంపెన్సేట్ చేస్తారా వాళ్ళను? బికాస్ ఆఫ్ యువర్ నెగ్లిజెన్సీ, మీ అధికారులకు నెగ్లిజెన్సీ, ఆ ఫైలు సరిగా ఫాలో చేయడానికి కారణంగా, ఆ యొక్క డాక్యుమెంట్ మొత్తం కూడా చూడని కారణంగా కట్టడానికి అప్పు చేసినాడు డబ్బులు తీసుకుని, ఇవాళ కూల్చేసే పరిస్థితి వచ్చింది. అప్పుడు హైడ్రా వస్తుంది అక్కడికి. మా మా మిత్రులను చాలా మంది అక్కడ ఇన్వాల్వ్ అయ్యి కంప్లైంట్ ఇస్తా ఉన్నారు ఈ రకంగా జరిగిందని చెప్పేసి. ఇది చాలా దురదృష్టకరం. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా విశ్వాసాన్ని మొత్తంగా కూడా చూరగొనాలి, కానీ ఇట్లా విశ్వాసఘాతుకానికి పాల్పడి అధికారం ఉన్నది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చి నేను వాడుకుంటా, ఎవరేం చేసుకుంటా అంటే ఏదో ఒక రోజు మూకరిల్లాల్సిందే కోర్టుకు వచ్చి, లేదంటే ఫైనల్ గా ప్రజల తీర్పు మరి వాళ్ళు ఫేస్ చేయాల్సిందే. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ యొక్క రాష్ట్రాన్ని న్యాయబద్ధంగా చట్టబద్ధంగా మరి పరిపాలించాల్సింది నేను ముఖ్యమంత్రి గారిని కోరుతాను.